అధికారి అయిన తండ్రి, సర్వశక్తి గల దేవ, నీకే వందనాలు నాయన. ఈ ఉదయం మొదలుకొని ప్రభా, సాయంకాల సమయం ప్రభా, అయ్యా ఈ సమయం వరకు నాయన మమ్మల్ని నీ కృపలో భద్రపరిచి నాయన మమ్మల్ని కాపాడిన విధానం కొరకే నీకు వందనాలు యేసయ్యా. కృతజ్ఞత మహాదేవుడవు నాయన, మహాకృపగల దేవుడవు, సర్వశక్తి మంతుడవు నాయన. నీకే స్తుతి స్తోత్రాలు నాయన. నీకు అసాధ్యమైంది ఏది కూడా లేదు నా ప్రభా. సర్వశక్తి గల దేవుడవు ప్రభా, నీకే స్తుతి స్తోత్రాలు నాయన. దయగల తండ్రి నీకే వందనాలు నాయన. నీ ప్రతి మాటకు నాయన అయా భయపడి వణుకువారుగా తండ్రి నీ సన్నిధిలో ప్రభా, అయా నీ యందు నిత్యము భయభక్తులు దయచేయండి నాయన. పరిశుద్ధుడా నీకే వందనాలు తండ్రి. ఈ ఆన్లైన్ ఆరాధనలో ప్రభా మీరు దిగుమని ప్రార్థిస్తున్నా తండ్రి. పరిశుద్ధుడా తండ్రి, ఆశ్చర్యకారుడవు, అద్భుత కార్యాలు చేయగల దేవుడవు నాయన. నీకే వందనాలు చెల్లించుకుంటున్నా ప్రభా. ఈ ఆరాధనలో మాతో మాట్లాడండి యేసయ్యా. నీకే వందనాలు నాయన. వాక్యం చెప్తున్నాను ప్రభా, మిసిలు సాటును మరుగుపరుచుకున్న తండ్రి. అయ్యా తండ్రి, మీ కూడా వాక్యాలు మాకు బయలుపరచండి ఆయన యేసయ్యా. ఇంకా మమ్మల్ని సర్వసత్యంలోకి నడిపించండి, ఆత్మీయ లోతుకు నడిపించండి. పరిశుద్ధుడా నీకే వందనాలు నాయన. తండ్రి నీకే స్తుతి స్తోత్రాలనైనా. అయ్యా మీరే మాతో మాట్లాడండి నాయన. తండ్రి నీకే వందనాలు యేసయ్యా. నీ పరలోక మర్మాలు మాకు బయలుపరచండి నాయన. పరిశుద్ధుడా నీకే వందనాలు నాయన. ఈ లోకంలో ప్రభా నీకే వందనాలు నాయన. రక్షణ లేని బిడ్డలు ఎందరో ఉన్నారు నాయన. అలా అందరికి మీ రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. పరిశుద్ధుడా నీకే వందనాలు తండ్రి. అయ్యా లోకమంతా మీ వాక్యం వెళ్తుంది నాయన. మారు మనసు దయచేయండి. మీరు అక్కడ దగ్గర అయింది ప్రభా. ప్రతి ఒక్కరు ఆత్మీయ నేత్రాలు కూడా తెరవండి నాయన. నీకే వందనాలు అయ్యా. వినువార్లో ఆశ్చర్య అద్భుత కార్యాలు జరిగించండి అయ్యా. నీ వాక్యమునైనా రెండంచుల ఖడ్గం అంటున్నావు ప్రభా యేసయ్యా నాయన. అయ్యా తండ్రి, అది కీళ్ళు మూలుగులు అన్ని కూడా బాగు చేస్తుంది అంటున్నావు నాయన ప్రభా. ప్రతి ఒక్కరు కూడా నాయన వాక్యం విని వాళ్ళందరికీ మారు మనసు దయచేయండి, మంచి ఆరోగ్యాలు దయచేయండి. నీ వైపు తిరగాల ప్రభా. అయ్యా నూతన హృదయాలను, నూతన మనసు దయచేయండి తండ్రి. రాతి గుండెలను తొలగించండి నా ప్రభా. పరిశుద్ధుడా నీకే వందనాలైనా. మీరే మాట్లాడండి తండ్రి. అయ్యా నీకే వందనాలైనా. పాటల ద్వారా మీరు మహిమ పొందండి. పరిశుద్ధుడా జాయిన్ కావాల్సిన ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవటకు సాయం చేయండి ప్రభా. ప్రతి ఒక్క ఆటంకాలు కూడా తొలగించండి, అద్భుత కార్యాలు జరిగించండి, ఆశ్చర్య కార్యాలు జరిగించండి నాయన. పరిశుద్ధుడా నీకే వందనాలు ప్రభా. ఈ ఆరాధన అంతటిని ప్రభా మీ చేతికి అప్పగించుకున్నాం ప్రభా. యేసయ్యా మీరే నడిపించమని తండ్రి, నీ రాకడకు మమ్మల్ని సిద్ధపరచమని యేసయ్య పరిశుద్ధ నామం ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. థ్యాంక్ యూ. మన మధ్యన స్వరాజ్ బ్రదర్ పాట పాడతారు. ప్రైజ్ లార్డ్ బ్రదర్. సిస్టర్ ప్రైజ్ లార్డ్ సిస్టర్. స్వరాజ్ బ్రదర్ మీరు పాట పాడండి. వినిపిస్తుంది కదా? వినిపిస్తుంది బ్రదర్. కొంచెం అంటే మీరు స్టార్ట్ పాడండి. ఇచ్చినటువంటి సమయం బట్టి సిస్టర్ కి వందనాలు. ఏపీఎం ఉన్న ప్రతి ఒక్కరికి దేవునికి వందనాలు. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే. ఆరాధన ఆపను స్తుతించుట మానను, ఆరాధన ఆపను స్తుతించుట మానను, స్తుతించుట మానను. కన్నీళ్ళే పానములైనా, కఠిన దుఃఖ బాధలైనా, స్థితిగతులే మారిన, అవకాశం చేజారిన. కన్నీళ్ళే పానములైనా, కఠిన దుఃఖ
బాధలైన స్థితిగతులే మారిన అవకాశం చేజారిన మారదు యేసు ప్రేమ, నిత్యుడైన తండ్రి ప్రేమ. 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 అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను స్తుతించుట మానను. ఆరాధనాపను స్తుతించుట మానను, స్తుతించుట మానను. ఆస్తులన్నీ కోల్పోయిన, కన్నవారే కనుమరుగైన, ఊపిరే బరువైన, గుండెలే పగిలిన. ఆస్తులన్నీ కోల్పోయిన, కన్నవారే కనుమరుగైన, ఊపిరే బరువైన, గుండెలే పగిలిన. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. ఆయన నామమునకే స్తుతి కలుగుగాక, ఆయన నామమునకే స్తుతి కలుగుగాక. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను స్తుతించుట మానను. ఆరాధనాపను స్తుతించుట మానను, స్తుతించుట మానను. అవమానం ఎంతైనా నా వారే కాదన్నా, నీవు తెప్ప ఎవరున్నారు ఆకాశమందున. అవమానం ఎంతైనా నా వారే కాదన్నా, నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందున. నీవు నాకుండగా ఏది నాకక్కరలేదు, నీవు నాకుండగా ఏది నాకక్కరలేదు, నీవు నాకుండగా ఏది నాకక్కరలేదు, నీవు నాకుండగా ఏది నాకక్కరలేదు. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను స్తుతించుట మానను. ఆరాధనాపను స్తుతించుట మానను, స్తుతించుట మానను. నీవు చేయున్నది నాకిప్పుడు తెలియదు, ఇక మీదట నేను తెలిసికొందును. నీవు చేయున్నది నాకిప్పుడు తెలియదు, ఇక మీదట నేను తెలుసుకొందును. ప్రస్తుతము సమస్తము దుఃఖకరమే, ప్రస్తుతము సమస్తము దుఃఖకరమే, అభ్యసించిన నీతి సమాధాన ఫలమే, అభ్యసించిన నీతి సమాధాన ఫలమే. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను స్తుతించుట మానను. ఆరాధనాపను స్తుతించుట మానను, స్తుతించుట మానను. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్,
నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు, అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచితే ఆరాధన ఆపను, స్తుతించుట మానను, ఆరాధన ఆపను, స్తుతించుట మానను, స్తుతించుట మానను. హల్లెలూయా. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. వర్ణించగలనా నీ కార్యములు, వివరించగలనా నీ మేలులను. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. మేలులతో నా హృదయము తృప్తిపరచినావు, రక్షణ పాత్రనిచ్చి నిన్ను స్తుతింతును. మేలులతో నా హృదయము తృప్తిపరచినావు, రక్షణ పాత్రనిచ్చి నిన్ను స్తుతింతును. ఇశ్రాయేలు దేవుడా నా రక్షక, స్తుతింతును నీ నామము. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. నా దీన స్థితిని నీవు మార్చినావు, నా జీవితానికి విలువనిచ్చినావు. నా దీన స్థితిని నీవు మార్చినావు, నా జీవితానికి విలువనిచ్చినావు. నీ కృప నన్ను ఆహ్వానించినావు, నీ సన్నిధి నాకు తోడించినావు. నీ కృప నన్ను ఆహ్వానించినావు, నీ సన్నిధి నాకు తోడించినావు. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. వర్ణించగలనా నీ కార్యములు, వివరించగలనా నీ మేలులను. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్ స్టార్. అందరికీ ప్రార్థిస్తాం. పరిశుద్ధురగు దేవ, సర్వోన్నతుడగు తండ్రి, మీకు వందనాలకు తెగతలనైనా ఈ ఉదయం నుంచి ఇంత మమ్మల్ని కాచి కాపాడి సురక్షితంగా మీ సన్నిధిలో నిలబెట్టుకున్నందుకు మీకు ఎంతో వందనాలనైనా. మీ యొక్క శరత్నంలో పాల్పొందే యోగ్యతని, భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకు మరోసారి మీకు ఎంతో వందనాలకు తెగతలు అర్పించుకుంటున్నాం నైనా. గొప్ప తండ్రి, మీరు పరిశుద్ధులు కాబట్టి ప్రభువా, మీ బిడ్డలు పరిశుద్ధంగా ఉండాలని మీరు కోరుకుంటున్నారు నైనా. నిషిద్ధమైనది ఏది కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించదని వాక్యం సెలవిస్తుండగా నైనా, మమ్మల్ని పరిశుద్ధపరచండి, మేము అతి పరిశుద్ధంగా తయారవులాగా నడిపించండి అయినా. ఓ ప్రభు, ప్రతి దశలో ప్రభు మేము పరిశుద్ధంగా ఉండాలి. ఎందుకంటే ప్రభు, మీరు అనేక పర్యాలు మాతో మాట్లాడుతూ జ్ఞాపకం చేస్తున్నారు తండ్రి. పరలోక రాజ్యంలో అడుగు పెట్టాలంటే ప్రభు, పరిశుద్ధత బహు ప్రాముఖ్యమైంది. ఎందుకంటే మీ సన్నిధిలో ఆ పరిశుద్ధత లేకపోతే ప్రభు ఎవరు నిలబడలేరు. కాబట్టి నైనా ఈ యొక్క జీవిత యాత్ర, ఈ లోకపు యాత్రలో ప్రభా మేము మా పరిశుద్ధతను మేము కాపాడుకొని ప్రభా అంతవరకు సహించాలని నడిపించమని ప్రార్థిస్తున్నాం. మాతో మాట్లాడండి. ఈ యొక్క సాయంత్రం సమయంలో ప్రకటన గ్రంథంలోని వాక్యాలను మేము ధ్యానిస్తుండగా మీ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు మాకు దయచేయండి. నేను గొప్ప దేవ, మీకే సమస్త ఘనత మహిమ ప్రభావం చెల్లించుకొంచున్నాం. ఈ యొక్క ఆరాధనలో పాల్పొందిన వారందరి గురించి ప్రార్థిస్తున్నాము. దూరస్తులని ప్రభావ, పాల్పొందలేని స్థితిలో ఉంటున్న వారి గురించి ప్రార్థిస్తుండగా ప్రతి ఒక్కరిని రక్షించండి, స్వస్థపరచండి. వారి జీవితంలో విశేషమైన అద్భుతాలు జరిగించి మిమ్మల్ని యథార్థంగా నిండు మనసుతో ప్రేమించి సేవించే బిడ్డలుగా తయారు చేయమని ప్రార్థిస్తున్నాం నాయన. ఓ ప్రభువా, ఈ వాక్యాలు అర్థం చేసుకుంటే ఆ యొక్క జ్ఞానాన్ని ఓ ప్రభువా మాకు అనుగ్రహించండి.
ఆ యొక్క కెపాసిటీని అభివృద్ధి పరచండి తండ్రి. ప్రభా ఇవి బహు కష్టతరమైనయే కానీ ప్రభా చిన్నపిల్లలకు నేర్పించినట్లు మీ బిడ్డలకు మీరు నేర్పించే గొప్ప తండ్రివినైనా. కాబట్టి వీటిని నేర్చుకొని మా జీవితంలో పాటించాలని సహాయపడండి నైనా. మీకే సమస్త ఘనత మహిమ ప్రభావం చెల్లించుకుంటూ యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాం తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు మీకు అందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. వాతావరణం మారుతుంది, ప్రపంచంలోని పరిస్థితులన్నీ తారుమారవుతుండగా మనము ముఖ్యంగా ఉంటుంది బబులోను కాలం అని ఆ యొక్క గోడ గడియారము క్యాలెండర్ సూచిస్తా ఉంది. ఈరోజు 21వ తారీఖు జూన్ 2026 బైబిలియన్ గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా ఉంటుంది బబులోను కాలము. కాబట్టి బబులోనుకి పట్టిన దుస్థితి మనకి పట్టకుండా ఉండాలంటే దాని నుంచి బహు దూరంగా మనము వెళ్ళిపోవాలి. కాబట్టి ఈ యొక్క బబులోనికి సంబంధించిన విషయాలు ధ్యానిస్తున్నప్పుడు దానికి ప్రతికూలమైనదే పరమ యెరూషలేము. బబులోను అంటే మతపరమైన జీవితానికి సాదృశ్యం. మతంలో ఎవరున్నా కొట్టుకొని పోతారు. కాబట్టి మతంలో నుంచి ఎంత త్వరగా బయటికి వస్తే అంత మంచిది అన్న విషయము మనం వాక్యం సెలవిస్తా ఉంది. కాబట్టి దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు మన హృదయంలో ఆ యొక్క ఆసక్తి, తపన, భయము, భక్తి ఉండాలన్న విషయము ఈ యొక్క స్టడీస్ నుంచి మనం నేర్చుకుంటా ఉన్నాము. అయితే ఇంతకుముందు మనము ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 8వ వచనంని ధ్యానిస్తున్నప్పుడు పరమ యెరూషలేము లో ఉండాలా అంటే 8 రకాల మనుషులు దానికి అయోగ్యులు అన్న విషయాన్ని మనం ధ్యానిస్తా ఉన్నాం. ఎందుకంటే పరమ యెరూషలేము పెళ్లి కుమార్తెకి సాదృశ్యం. మన పెళ్లి కుమార్తె మన ప్రభు భార్య కదా, ఆయనకి కాబోయే భార్య. ఇప్పుడేమో ప్రదానం చేయబడ్డది అంటే పూల్ పండ్లు అంటారు మన తెలంగాణ భాషలో చెప్పాలంటే, పూల్ పండ్లు అని అన్నట్టు అంతే క్రైస్తవ జీవితం. కానీ పెళ్లికి సిద్ధపడుతుంది అన్నట్టు క్రైస్తవ జీవితం. వాటి సంఘము పెళ్లి కుమార్తెలాగా ఆయన కొరకు సిద్ధపడి ఉంటుండగా పెళ్లి జరుగుతుందన్న విషయం జ్ఞాపకం చేయబడుతుంది ఈ యొక్క 21వ అధ్యాయం. అయితే ఇది ఈ పెళ్లి కుమార్తె స్థితిలో పోగొట్టుకున్న అయోగ్యులు ఎవరు అంటేనే 8వ వచనంలో మనం చూస్తా ఉన్నాము. అందులో మనం చూస్తాం ఒకసారి చూడండి. పిరికివారు 1, అవిశ్వాసులు 2, అసహ్యులు 3, నరహంతకులు 4, వ్యభిచారులు 5, మాంత్రికులు 6, విగ్రహారాధికులు 7, అబద్ధికులు 8. వీళ్ళందరూ అగ్నిగంధకంలో మండు గుండంలో పాలు పొందుదురు. ఇది 2వ మరణం. కాబట్టి ఇది మనము గత 2 వారాల నుంచి ధ్యానిస్తా ఉన్న వాక్యం. అయితే గత వారాలలో పిరికి వారికి సంబంధించిన విషయాలు దీనిగా ధ్యానించినాము, అవిశ్వాసాలకు సంబంధించిన విషయాలు ధ్యానించినాము. అయితే పిరికి వారు అంటే వాళ్ళు బహుగా వినయంగా తగ్గింపు కలిగిన వారు, ధైర్యంగా ప్రభుని ప్రకటించని వారు వీళ్ళు. కాబట్టి యుద్ధము పొరడని వారు. యుద్ధం అంటేనే భయపడి పరిగెత్తిపోయే వాళ్ళు వీళ్ళు. కానీ క్రైస్తవ జీవితం అంతా యుద్ధం అని మనం అనేక పర్యాలు ధ్యానిస్తుంటాం. ముఖ్యంగా ఆత్మీయ ఇశ్రాయేలు లేక దేవుని ఇశ్రాయేలు అంటేనే పెనుగులాడేవారు, పోరాడేవారు అని అర్థం. కాబట్టి క్రైస్తవులు అంటే పోరాడేవారు. కానీ ఈరోజు మీరు ఎక్కడన్నా చూడండి, ప్రపంచాత్మకంగా క్రైస్తవులు అంటే వీళ్ళు శ్రమలని ఎస్కేప్ అయ్యేవాళ్ళు. వీళ్ళు ధైర్యంగా ఎదుర్కొనివారు. చీకటి అంటే భయము, దయ్యం అంటే భయము, మంత్రం అంటే భయము, అన్యులంటే భయము, వాళ్ళంటే భయం, వీళ్ళంటే భయము. ఆ భయంలో ఏం చేస్తున్నారంటే ప్రభువుని తృణీకరిస్తారు అన్నట్టు. ఈ నామాన్ని ప్రకటించొద్దు అంటే, లేకపోతే చంపేస్తామంటే సమాధాన పడిపోతున్నారు ప్రాణంతో. అంటే యేసు కంటే వారి ప్రాణం ఎక్కువ అయిపోయింది వాళ్ళకి. ఇది పిరికి వాళ్ళ జీవితం అన్నట్టు. ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు పరలోకంలో అడుగుపెట్టారు. కాబట్టి నీ పిరికితనం నుంచి నువ్వు బయటికి రావాలంటే నీకు పరిశుద్ధాత్మ అభిషేకం ఉండాలా అన్న విషయాన్ని మనము పోయిన వారం దీర్ఘంగా ధ్యానించినాము. అటుపోయిన వారం అయితే పోయిన వారము అవిశ్వాసులకు సంబంధించిన విషయాలు ధ్యానిస్తా ఉన్నాము. విశ్వాసము అనేది బహు ప్రాముఖ్యమైన జీవితం క్రైస్తవ జీవితంలో. ఎందుకంటే రక్షింపబడిన వారందరూ విశ్వాసంలో అంచెలంచెలుగా ఎదగాల్సిందే. అంటే
సంపూర్ణంగా ప్రభు మీద ఆధారపడాల్సిందే. ఏ చిన్న విషయంలో కూడా ఆయనని అనుమానించొద్దు. కొంచెం కష్టం వస్తే ప్రభు నువ్వు ఎక్కడున్నావు అని, కొంచెం కష్టం వస్తే ప్రభు నాకెందుకు శ్రమ, ఇవన్నీ వెంటాడుతూ ఉంటాయి మనల్ని. కాబట్టి అవిశ్వాసము అంటే పిరికి వారంటే భయస్థులు. విశ్వాసానికి ఆపోజిట్ పదమే భయం. కాబట్టి భయం నుంచి బయటికి రావాలా, భయాన్ని ఎదుర్కోవాలంటే నీకు విశ్వాసం రావాలా. కాబట్టి పిరికివారు అవిశ్వాసులు అంటే ఒక రీతిగా అవిశ్వాసులు అంటే కూడా భయస్థులే. కాబట్టి అవిశ్వాసులు ఎట్టి పరిస్థితుల్లో పరలోకాల్లో ప్రవహించలేరు. అంటే ఇది ఎవరి గురించి చెప్పబడుతుంది? క్రైస్తవ జీవితం గురించి చెప్పబడుతుంది. ప్రకటన గ్రంథం 21 అంతా క్రైస్తవులకు సంబంధించింది, అనిలకు సంబంధించింది కానే కాదు. కాబట్టి అవిశ్వాసులు పరలోక రాజ్యానికి అనర్హులు అని ఈ వాక్యం బహుగా తేటగా మనకి జ్ఞాపకం చేస్తా ఉంది. ఒక దీనిగా మనం చూసిన పోయిన వారము ఎందుకు వీళ్ళు అవిశ్వాసులు అంటే వాక్యం మీద ఆధారపడలే. వాక్యం మీద ఆధారపడకపోతే విశ్వాసం సన్నగిలుతూ ఉంటుంది. తర్వాత పౌలు భక్తుడు ఆ విషయాలను బహుగా దీర్ఘంగా మనకి చూపిస్తూ ఉంటాడు. నిన్ను నువ్వు కనపరుచుకోవాలా అంటే బహుగా చదివి ఉండాలా బైబిల్ అంటాడు. దేవుని వాక్యాన్ని బహు దీర్ఘంగా చదివి ఉండాలా అంటాడు. కాబట్టి మళ్ళీ దీర్ఘంగా చదవకపోతే నీకు విశ్వాసం ఉండదు. వినట వలన విశ్వాసము ఏ రీతిగా చెప్పిన వాక్యాన్ని వింటేనే విశ్వాసము. కాబట్టి ఈ వాక్యాన్ని అన్నట్టు విశ్వాసం లేని జీవితం వేరే, అవిశ్వాసులు వేరే. అవిశ్వాసులు అంటే విశ్వాసంలో నుంచి పడిపోయిన వారు అని అర్థం. కాబట్టి ప్రభు ఒక్కడే విశ్వాసాన్ని పుట్టించిన వాడు. కాబట్టి యేసు ప్రభువే విశ్వాసాన్ని పుట్టించిన వాడు, యేసు ప్రభువే విశ్వాసాన్ని కొనసాగించేవాడు. కాబట్టి ఆయన వైపే మనం చూస్తూ మన గురి యొద్దకు పరిగెత్తాలా. ఈయన గురి చివరి వరకు సహించడం, ఆయన కొరకు చివరి వరకు సహించాలా. ఆయన నామాన్ని తృణీకరించకుండా ధైర్యంగా ప్రకటించాలా. అటువంటి స్థితిలో మార్పు చెందాలనేదే అవిశ్వాసులకి హెచ్చరిక. అయితే ఈరోజు అసహ్యులు అన్న 3వ గుంపు గురించి ధ్యానించబోతున్నాము. అసహ్యులు లేక హేయము. అసహ్యులు లేక హేయం. యాక్చువల్ అయితే హేయం అని ఉంది ఇంగ్లీష్లో. అయితే ఇంగ్లీష్లో అబామినబుల్, అసహ్యులు అనే పదానికి అర్థము అబామినబుల్. ఒక్క నిమిషం. కాబట్టి ఈ హేయమైన వాళ్ళు అన్న విషయం గురించి మనం ఇద్దరం ధ్యానించబోతున్నాం. అయితే బైబిల్లో దేవునికి హేయమైనవి అనేది అనేకమైన సత్యాలు భద్రపరచబడ్డాయి. ఒక దశలో వ్యక్తిగతంగా ఒక మనిషి గురించి చెప్పబడుతుండగా అసహ్యులు అంటే ఆయన దృష్టిలో హేయమైన వాళ్ళు అని అర్థం. కానీ బైబిల్లో అసహ్యమైనది దేవుని దృష్టికి బహు ప్రవచన పరంగా చూడాల్సిన విషయాలు అనేకమైనవి ఉన్నాయి. ఆయన మీకు త్వరలో చూపిస్తాను. ముఖ్యంగా దానియేలు గ్రంథంలో అసహ్యమైనది ఏంది అనేది దానియేలు గ్రంథం 9వ అధ్యాయము, దానియేలు గ్రంథము 11వ అధ్యాయంలో మీకు చూపిస్తాను. అయితే దానియేలు చెప్పిన ఆ వచనాలని మన ప్రభు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో జ్ఞాపకం చేయడం నేను మీకు చూపిస్తాను ఈ దినం. అయితే ఈ వాక్యము విన్నాక ఖచ్చితంగా చాలా మంది దీన్ని వ్యతిరేకిస్తారు. ఎందుకంటే మీకు తెలుసు మనం చెప్పిన ప్రతి వాక్యాన్ని ఎందుకు తృణీకరిస్తారు అనేది. ఎందుకంటే వాళ్ళు అంతకుముందు నమ్మిన వాక్యము దీనికి భిన్నంగా ఉంటది కాబట్టి. కానీ పరిశీలించాల్సింది పోయి తృణీకరిస్తారు అన్నట్టు. అక్కడ వాళ్ళు ప్రభు నుంచి దూరం వెళ్ళిపోతారు అన్నట్టు. వాళ్ళు భిన్నదానికి భిన్నంగా చెప్పబడిందంటే ఇది కరెక్టా కాదా అని పరిశీలించినరా అంటే పరిశీలించింది కాదు. బెరియన్లు ఎందుకు గనులు, బెరియన్స్ వర్ నోబుల్ అనుంది అపోస్తల కార్యంలో. ఎందుకు వాళ్ళు తెస్సలోనికుల కంటే గనులు అని ఎందుకు చెప్పబడింది సాక్ష్యం వాళ్ళ గురించి? బెరియా సంఘము బైబిల్ వాక్యంని బహు లోతుగా అర్థం చేసుకున్న సంఘం. అసలు చూస్తే తెస్సలోనిక సంఘమే బహు లోతుగా ఉంది వాక్యంలో. మీరు చూస్తారు తెస్సలోనిక రాసిన పత్రికలో పౌలు ఎన్నెన్నో సత్యాలు చూపిస్తుంటాడు మనకి. కానీ తెస్సలోనిక సంఘం కంటే బహు గనులు వీళ్ళు బెరియా సంఘస్థులు. కానీ బెరియన్లకు సంబంధించిన విషయాలు బహుగా లేవు. ఒకటే సూచన ఉంది. ఏంటంటే
వీరు చెప్పబడ్డ వాక్యాన్ని పోల్చి బైబిల్లో ఉందా లేదా, ధర్మశాస్త్రంలో ఉందా లేదా అని వాటిని బహు జాగ్రత్తగా పరిశీలించి చెప్పిన వాడిని స్వీకరించారనుంది వాక్యం. మన కాలంలో అట్లా జరుగుతుందా? చదువురాని వారికి ఏంటంటే మనం ఏది చెప్పినా వాళ్ళు బ్లైండ్ గా నమ్మేస్తారు అన్నట్టు గుడ్డిగా. కానీ అంత ఇంత చదువుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే వీటిని ప్రశ్నార్థకంగా చూస్తూ ఉంటారు. ఇవి ఎంతవరకు కరెక్ట్ బైబిల్ ఎక్కడ ప్రశ్నిస్తూ ఉంటారు. ప్రశ్నించినాక సత్యం బయలుపరచబడ్డాక స్వీకరిస్తారంటే స్వీకరించారు వాళ్ళు. బయలుపరచబడినాక స్వీకరించారంటే ఈ వాక్యం వాళ్ళకి సంబంధించిందే. దేవుని దృష్టిలో హేయమైన ఏంది, హేయమైన మనుషులు ఎవరు అన్న విషయం మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఇక్కడ చూడండి, ముఖ్యంగా దేవుని దృష్టిలో అసహ్యమైన ఏంది అనేది. అంటే ఇంకో రీతికి చెప్పాలంటే ఆయన వాక్యానికి విరుద్ధంగా జీవించే జీవితమే అసహ్యమైన జీవితం. ఆయనకి ఇష్టం లేదు. ఆయనని తృణీకరించిన జీవితము, ఆయన గురించి తెలిసి కూడా ఆయన నుంచి బహు దూరంగా వెళ్ళిపోయిన జీవితము, ఇంకా ఎన్నటికీ తిరిగి రాని జీవితము ఆయనకు అసహ్యమైన జీవితం. ముఖ్యంగా నీ ఆత్మీయ జీవితంను భ్రష్టు పట్టడానికి కారణమే ఈ యొక్క అసహ్యమైన జీవితం. అంటే ఇంకో రీతిగా చెప్పాలంటే తిరుగుబాటుతనం అన్నట్టు. అసహ్యమైంది దేవుని దృష్టిలో ఏం తెలుసా? తిరుగుబాటుతనం. ఎవరైనా కానీ అవిధేయత చూపిస్తే ఆయనకి అసహ్యం అన్నట్టు. తర్వాత తను ఏర్పరచుకున్న దాసులకి, తను ఏర్పరచుకున్న యాజకులకి, తను ఏర్పరచుకున్న సేవకులకు వ్యతిరేకంగా తిరుగుబాటుతనం చేసేవాళ్ళు అంటే కూడా ఆయనకు అసహ్యం. ఆయన ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ ప్రార్థనలు వినడు. అందుకే మనం ఈ సత్యాన్ని స్వీకరించిన మనం ఏంటంటే దేవుని సేవకుల గురించి ఎప్పుడు వ్యతిరేకంగా మాట్లాడద్దు. మనం వాళ్ళు ఎవరన్నా కానీ వాళ్ళు ఎట్లా జీవించినా కానీ పర్లేదు, మనకు అవసరం లేదు. ఎందుకంటే నువ్వు ఎవరి నిన్ను తీర్పరిగా ఎవరు నియమించారు? ఎవరు నిర్మించలేదు. నేను మనుషులకి తీర్పు తీరుస్తామని ఎక్కడలేదు వాక్యం. దేవదూతలకు తీర్పు తీరుస్తామన్నది వాక్యం. అంటే దేవదూతలకు తీర్పు తీర్చినట్టే నువ్వు దేవదూతల కంటే అధికమైన స్థితిలో ఉండాలి కదా ఆత్మీయంగా. కాబట్టి ఒక ప్రశ్న, దేవుడు అపవిత్రమైనదని చెప్పిన వాటిని నీ జీవితంలో సాధారణ విషయములుగా మార్చుకుంటే అది ఆయన దృష్టికి ఏమైంది? అది ఏదైనా కావచ్చు. ఉదాహరణకి త్రాగుకు సంబంధించిన విషయం, మద్యంతో దుర్వ్యాపారం కలదు అని ఎఫెసీయుల రాసిన పత్రికలో మనం ధ్యానిస్తూ ఉంటాం. అంటే త్రాగుడు దేవునికి అసహ్యమైంది. తర్వాత త్రాగేవాడి జీవితము దుర్వ్యాపారము అంటే ఎటువంటిది లాభం ఉండదు వాడి జీవితంలో. వాడి హెల్త్ చెడిపోతుంది, వాడి కుటుంబం చెడిపోతుంది, వాడి జీవితము ముగిస్తుంది త్వరలో. శరీరం అంతా కలుషితం అయిపోతుంది, పొల్యూట్ అయిపోయి తన శరీరం అంతా తన కాలేయం చెడిపోవడము, అవయవాలు దెబ్బతినడము, ఆయుష్ తగ్గిపోవడము, మరణానికి దగ్గర కావడం. అది దేవునికి ఇష్టం లేదు. అని బైబిల్లో నోవాహు కాలంలో త్రాగిండు కదా ద్రాక్షరసము. వాళ్ళు తాగింది కరెక్టే, వాళ్ళు తాగిండు తాగాలన్నా, దావీదు తప్పు చేస్తే నువ్వు చేయాలన్నా, వాళ్ళు ఆ విషయాలు ఎందుకు బైబిల్లో భద్రపరిచిండంటే దేవుడు ఎటువంటి వాడైనా కానీ ఆయన వాక్యానికి విరుద్ధంగా ఉంటే ఆయన ఒప్పుకోడు. దావీదే కావచ్చు, నోవాయే కావచ్చు, ఇంకెవరన్నా కావచ్చు, తప్పదన్నట్టు. ఆయన సహించాడు. నువ్వు ఎంత భక్తిపరుడు అయినా కానీ తప్పు చేస్తే దేవుడు నిన్ను శిక్షిస్తాడు ఖచ్చితంగా. అది విధానం. ఆ న్యాయమైన విధానానికి విరుద్ధంగా నువ్వు నిలబడలేవు అన్నట్టు, దాన్ని సహించలేవు, సమాధాన పడలేవు అన్నట్టు. ఈ పాపాలు క్షమించబడ్డాక నువ్వు తిరిగి మళ్ళా పాపం తట్టు తిరిగితే అది ఏమైనా జీవితం, అది అపవిత్రమైన జీవితం. కాబట్టి ఉదాహరణకి లేవియా కాండంలో కొన్ని ఆహార పదార్థాల గురించి చెప్తుంటాడు. కొన్ని జీవరాశులను తినొద్దంటారు. అవి దేవుని దృష్టికి హేయమైనవి.
సరే, ఆయన దృష్టికి హేయమైనవి కాబట్టి నువ్వు తినాలన్నా. కొంతమంది ఏమంటారంటే, నువ్వు ధర్మశాస్త్రం కింద లేవు కదా, నువ్వు ధర్మశాస్త్రం లోపల ఉన్నావు కదా, దేవుడు వాటిని ఆల్రెడీ నిర్వర్తించేసిండు, సంపూర్తి చేసిండు కాబట్టి నువ్వు తినొచ్చు అంటావు. అది సమర్థించుకోవడం అంటాం. కాబట్టి దేవుడు మారని దేవుడు కదా, ఒకసారి చెప్పినాక అది క్రొత్త నిబంధన కానీ పాత నిబంధన కానీ ఆయన మారడు. ఒకసారి హేయమైనవి అంటే వాటిని నువ్వు ముట్టకూడదు. వాటిని తినడం వల్ల నీ హెల్త్ చెడగొట్టుకుంటావు, దానివల్ల నీ ఆయుష్ తగ్గిపోతుంటుంది. ఆయుష్ తగ్గిపోవడానికి కారణం ఏం తెలుసా? పాపమే. బైబిల్ అంతటా మెథుసేలని అందరికంటే ఎక్కువ కాలం జీవించిన వాడు. దాని తర్వాత ఆయుష్ 900 సంవత్సరాల నుంచి ఒక్కసారికి 120కి పడిపోయింది. కాబట్టి మాక్సిమం 120 సంవత్సరాలే మనిషి బతికేది. కానీ దానికి ముందే చనిపోతున్నారు. 50 ఏళ్ళకి, 30 ఏళ్ళకి, 40 ఏళ్ళకి, 60 ఏళ్ళకి చనిపోతున్నారంటే ఎందుకు ఆయుష్ తగ్గిపోయింది? పాపపూరితమైన జీవితం, తిరుగుబాటుతనం. అయితే మన రోమి రాష్ట్ర పత్రికలో ఒక వాక్యాన్ని మనం చూస్తాం. హేయమైన జీవితం ఎక్కడి నుంచి ఆరంభం అవుతుందనేది చూడండి. రోమి రాష్ట్ర పత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును మొదటిది, రెండవది అనుకూలమును, మూడవది సంపూర్ణమునయున్న దేవుని చిత్తము ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు. పరీక్షించాలా, ప్రతిదీ పరీక్షించాలా. ఎట్లా పరీక్షిస్తాం తెలుసా? నీ సొంత తలంపులతోని కాదు, బైబిల్ వాక్యాలతో, బైబిల్ స్టడీస్ బుక్స్ తోని, బైబిల్ కామెంటరీస్ తోని, బైబిల్ డిక్షనరీస్ తోని, ఇవన్నీ కాగా ముఖ్యంగా పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వ సత్యంలోనికి నడిపిస్తాడని మన ప్రభు చెప్పిన తర్వాత నాలోనివే మీకు తిరిగి జ్ఞాపకం చేయండి. నేను మీకు అనేకమైన చెప్పాలంటే మీరు దాన్ని సహించలేరు, కానీ పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మరి విశేషమైన విషయాలను మీకు అన్నిటినీ మీకు బయలుపరచును అని మన ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ఎందుకు వీటిని పరిశీలించాలా, ఎందుకు వీటిని పరీక్షించాలా? ఈ లోక మర్యాదను అనుసరించద్దు. స్ట్రిక్ట్ పాయింట్ అది. ఈ లోక మర్యాద అంటే ఏం చెప్పండి? ఈ లోకపు జీవన విధానాలు, లైఫ్ స్టైల్ అంట కదా, ఆడంబరంగా జీవించడము, బహుగా తినడం, తినాలా, త్రాగాల, సుఖించాలా, డాంబికంగా జీవించాలా, ఆడంబరంగా జీవించాలా, ఇవన్నీ లోకపు విధానాలు. ఆరాం అంటే సుఖానుభవాన్ని ఆశ్రయించాలా, ఇది లోకపు మర్యాద. ఈ లోకస్తులు అట్లనే ఆలోచిస్తారు, ఏం తింటామా, ఏం త్రాగుదామా, ఏం. కాబట్టి మనం ఏ రీతిగా ఉండాలా అంటే, ఏది ఉత్తమము, ఏది అనుకూలము, ఏది సంపూర్ణమైనదో అది దేవుని చిత్తం అన్నట్టు. ఉత్తమము, అనుకూలము, సంపూర్ణం, ఇవి దేవుని చిత్తం. అంటే ఆయన సంకల్పము, ఆయన ప్లాన్, ఆయన అనాది కాలపు ప్లాన్. అంటే సృష్టి ఆరంభం మొదలుకొని ఈరోజు వరకు ఆయన ప్లాన్ ఒకటే. మనిషిని ఎందుకు సృష్టించాడు? ఆ సంకల్పం తెలుసుకోవాలను. మనిషిని ఎందుకు పుట్టించాడు దేవుడు? ఆయన సంకల్పం తెలుసుకోవాలని. సమస్త వాటి మీద ఆయన మనకి అధికారాన్ని అనుగ్రహించాడు. లోబర్చుకోమన్నాడు భూమిని, ఈ సృష్టిని పరిపాలించమంటాడు. ఆయన చేతి పని మీద మానవునికి అధికారాన్ని ఇచ్చినది వాక్యం. కాబట్టి ఆ అధికారాన్ని మనం ఏం చేయాలా? ఆయన మహిమార్థంగా వాడుకోవాలా. దాని గురించే ఇవన్నీ మనకు అనుగ్రహించబడ్డాయి. ఈ రీతిగా ఆయన చిత్తాన్ని నువ్వు పరీక్షించి తెలుసుకుంటప్పుడు వాళ్ళు ఏమవుతుంది? మీ మనసు మారి నూతన మగుట వలన, చూడండి, మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. మనమందరం రూపాంతరం పొందాలంట ఈ వాక్యం హెచ్చరిస్తుంది మనకి. కాబట్టి ఎంతమందికి రూపాంతరం పొందాలని ఆశ ఉంది ఈ రోజు చెప్పండి? మనలో ఎంతమందికి రూపాంతరం పొందాలా అన్న ఆశ ఉన్నది? కాబట్టి ఎంతమందికి రూపాంతరం పొందాలని ఆశ ఉంది? ఈ లోకంలో ఉన్నప్పుడే మనం రూపాంతరం పొందగలము అని వాక్యం మనల్ని హెచ్చరిస్తాం. వాటి రూపాంతరం పొందాలా? రూపాంతరం అంటే ఏం చెప్పండి? క్రీస్తుకు మాదిరిగా
ఇంకో రీతిగా చెప్పాలంటే రూపాంతరం పొందినప్పుడు ఆ మన ప్రభు కొండ మీద ఆ ఇద్దరు శిష్యులని తోడు వెంట పెట్టుకొని పోయినాడు. ఆయన రూపాంతరం పొందినప్పుడు ఆయన ఆయన చూస్తే దర్శనము అమాంతంగా అంత పెద్దగా ఆకాశంకి అంతినట్లు అతని స్వరూపాన్ని వీళ్ళు చూస్తున్నారు. తలలెత్తి ఇట్లా చూస్తున్నారు. తర్వాత మోషే ఏలియాలు మన ప్రభు దగ్గరికి వచ్చి అతనితో సంభాషిస్తున్నారు. ఎక్కడుంది బైబిల్లో ఏం సంభాషించారు అనేష్? ఖచ్చితంగా సంభాషించారు. ఏం సంభాషించారు? ఇవే కదా మనం పరిశీలించాల్సింది. కాలం ముగించేసుకుంటాం ఇవన్నీ తెలుసుకోకుండా. రూపాంతరం పొందినప్పుడు మన ప్రభు రూపాంతరం పొందినప్పుడు శిష్యులు చూస్తున్నారు. కానీ పౌలు భక్తులు అంటుండు, మీరు కూడా రూపాంతరం పొందాలా అంటే మీ మనసు మారితేనే కానీ నూతనంగా ఒకటి వలన రూపాంతరం పొందాలా. రూపాంతరం పొందడం కొరకు ప్రయాసపడాలా. సరే, దానికి సంబంధించిన విషయాలు బహు దీర్ఘంగా అనేక పర్యాలు చూపించిన మీకు. మోషే కాలం వేరే, ఏలియా కాలం వేరే, మన ప్రభు కాలం వేరే. అన్ని కాలాలు ఎట్లా కలుస్తాయి ఆత్మీయ ప్రపంచంలో అని చూపించండి దేవుడు మనకి. 2000 సంవత్సరాల క్రితము ప్రభు ఆ యొక్క కల్వరిశిలో మరణించిన దర్శనాన్ని అనేక మంది చూస్తున్న ఈ రోజు. అంటే ఆత్మలో నువ్వు 2000 సంవత్సరాల క్రితం వెళ్ళిపోతున్నావు. వెళ్ళి ఆ యొక్క శిలువ మరణాన్ని నేను కళ్ళారా చూస్తా ఉన్నావు. అది సాధ్యం దేవుని దృష్టిలో. ఎందుకంటే ఆత్మీయ టైం వేరే, ప్రకృతి పరమైన టైం వేరే. నువ్వు ఈ టైంలో చిక్కబడి ఈ లోకంలో కొట్టుమిట్టాడుతున్నావు. కానీ ఒక్కసారి ఈ సత్యాన్ని గ్రహించినప్పుడు నువ్వు అమాంతంగా నువ్వు కళ్ళు మూసుకొని ప్రార్థిస్తే అమాంతంగా నీ ఆత్మ పరలోకంలో పోయి ప్రభుత్వ పాటు కూర్చొని మాట్లాడుతూ ఉంటుంది. ఆత్మీయ ప్రపంచ టైం ఆ రీతిగా ఉంటుంది. నువ్వు ముందుకు వెనకలికి పోగలవు. మోషే పోలేదా చెప్పండి దర్శనంలో? మోషే ఆది కాండములో మన ప్రభు ఈ భూమిని ఆకాశాన్ని సృజిస్తున్నప్పుడు, మానవుని సృజిస్తున్నప్పుడు ఆదమవుల గురించి ఆయన దర్శనరీతిగా చూసి రాసిండు. ఆది కాండం, నిర్గమకాండం, తక్కిన ఖండాలన్నీ 5 ఖండాలు ఆయన దర్శనరీతిగా చూసి రాసిండు. అంటే ఆయన బ్యాక్ వెళ్ళిపోయిండు కొన్ని వేల సంవత్సరాల బ్యాక్. అది కూడా ఒక రకమైన ప్రవచనమే. ప్రవచన వరము. ప్రవచన వరం 2 విధాలుగా కలుస్తుంటది. డైమెన్షన్ టైం. గతంలోకి వెళ్ళి నువ్వు అవన్నీ చూసి వాటిని ఆ సత్యాన్ని గ్రహించి బయటికి తీసుకొని రావచ్చు. 2వ డైమెన్షన్ భవిష్యత్తులో ఏం జరగబోతుందో అవన్నీ చూసి ప్రస్తుతపు మనుషులని హెచ్చరించి సిద్ధపరచడము, వారు మారు మనసు పొందేలాగా పశ్చాత్తపడులాగా వారిని హెచ్చరించడం. ఈ ప్రవచన ఫంక్షన్ అంటాం దాని పర్పస్. కాబట్టి ప్రవచనాల పర్పస్ అది. ముందు ఏం జరగబోతుందో హెచ్చరించడానికి కొరకు. 2వది గతంలో చెప్పబడ్డ ప్రవచనాలను అన్నిటినీ అర్థం చేసుకొని వాటిని ఏ రీతిగా మన కాలంలో అవి ఆ ప్రవచనాలు నెరవేరే టైంకి నీ జీవిత విధానం ఎట్లా ఉంటుందో పరిశీలించుకొని చెప్పడానికి కొరకు రాయబడ్డ వాక్యాలై. ఇప్పటికి కూడా పాత నిబంధన కాలంలో చెప్పబడ్డ అనేకమైన ప్రవచనాలు ఇంకా కాలేదు, అవి నెరవేరలేదు. ఉన్నాయి, చాలా ఉన్నాయి ఇంకా. కాబట్టి మనము దేవుని చిత్తాన్ని పరీక్షించి తెలుసుకోవాలా. మనసు మారాలా, నూతనంగా మారాలా, రూపాంతరం పొందాలా. ఈ 3 ఆత్మీయ దశలు పరీక్షించాలంటే జ్ఞానం పొందుకోవాలా, దేవుని చిత్తానికి సంబంధించిన జ్ఞానం తెలుసుకోవాలా. తర్వాత మనసు మారాలా, నూతనంగా మారాలా, రూపాంతరం పొందాలా. ఇవి 4 ఆత్మీయ స్థితులు. ఈ 4 ఆత్మీయ స్థితులు లేని వారు అసహ్యులు దేవుని దృష్టికి అని ఈ వాక్యం హెచ్చరిస్తుంది. అదేవిధంగా సామెతల గ్రంథం నుంచి ఒక వాక్యం మీకు నేను చూపిస్తాను. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 16-19 వర్షాలలో ఒక చెప్పబడింది. అదే విధంగా చూడండి. యెహోవాకు అసహ్యములైనవి 6 కలవు, ఆయనకు హేయములైనవి 7. యెహోవాకు అసహ్యములైనవి 6 కలవు, ఆయనకు హేయములైనవి 7. మొత్తం ఈ 6 + 1 7. మొత్తం ఈ 7 అతనికి అసహ్యమైనవి. అసహ్యమన్నా హేయమన్నా ఒకటే. కాబట్టి ఇవి 6 కావు 7 అని ఖచ్చితంగా అక్కడ చెప్పబడతా ఉంది. కాబట్టి ఈ 7 అసహ్యమైన ఏంది అనేది
ఆ లిస్ట్ మీరు అక్కడ క్రింద చూస్తే మొదటిది ఇట్లా మీరు చేతులు పెట్టుకొని కౌంట్ చేసుకోవాలా, లేకుంటే పుస్తకంలో రాసుకోవాలా. తర్వాత ఆయనకి అసహ్యమైనవి 7 అంటే ఈ 7 గుణగణాలు నీలో ఉన్నాయో లేవో పరిశీలించుకోవాలి ఈరోజు. ఒకవేళ నీలో ఏ ఒక గుణగణం ఉన్నా నువ్వు పరలోకానికి అనర్హుడవు అని ఈ వాక్యం హెచ్చరిస్తుంది అన్నట్టు. కాబట్టి మొదటిది అహంకారపు చూపు, అంటే ఇంగ్లీష్ లో హార్టీ ఐజ్ అంటాం. అంటే అహంకారం అంటే గర్వంగా మాట్లాడము. అంటే గర్వంగా మాట్లాడే వాళ్ళు గర్వంగా మాట్లాడడం అంటే ఏంది తెలుసా? నేను గొప్ప, నువ్వు తక్కువ. పాయింట్ అది నంబర్ 1. నంబర్ 2, అహంకారంగా మాట్లాడే వాళ్ళు ఇతరులను చులకన చేసి తక్కువగా చేసి మాట్లాడతారు, చూడడం జరుగుతూ ఉంటుంది. ఇది అహంకారపు చూపు. అంటే ఎదుటి మనిషి చిల్లర మనిషి అని చెప్పడం అన్నట్టు. వాడు వేస్ట్ ఫెలో, వీడు వేస్ట్ ఫెలో, వాడు బ్యాచ్ ఫెలో, ఆ బ్యాచ్ ఇట్లా, ఈ బ్యాచ్ ఇట్లా, ఇలా మాట్లాడుతూ ఉంటారు అంట. మనం అట్లా మాట్లాడద్దు అన్నట్టు. ఎందుకో తెలుసా? ప్రతి మనిషి దేవుని స్వరూపంలో సృష్టించబడిన వాడు. దేవుని స్వరూపాలతో నువ్వు చెలగాటం ఆడుతున్నావు అంటే దేవునితోనే చెలగాటం ఆడుతున్నావు. ఒక మనిషిని నువ్వు గర్వంగా అతన్ని నువ్వు చూస్తే, ఆయన మీద గర్వించినప్పుడు, నీ గర్వాన్ని వాడి జీవితంలో వ్యక్తపరిచినప్పుడు ఒక సత్యం గ్రహించలేదంటే ఆ మనిషి దేవుని మనిషి, వాడు ఎవడన కావచ్చు. మొదటి పాయింట్. రెండో పాయింట్, ఆ మనిషిలో ఉంది జీవవాయువు, అది ప్రభు నుంచి కలిగింది. కాబట్టి 2 విధాలుగా నువ్వు దేవునికి విరుద్ధమైన వాడు, దేవునికి విరుద్ధమైన దానవు. నీలో అహంకారపు చూపు వద్దు, గర్వంగా మాట్లాడద్దు. ప్రకటనలో మనం చూస్తాము, ఒక దిక్కు చూస్తే గొర్రెపిల్ల, కానీ అది గర్వంగా ఘట సర్పం లాగా మాట్లాడుతుంది. ఘట సర్పము గర్వంగా మాట్లాడుతుందంట. ఓ దిక్కేమది గొర్రెపిల్లలాగా కనిపిస్తుంది, ఇంకో దిక్కేమో ఘట సర్పం లాగా గర్వంగా మాట్లాడుతుంది. గొర్రెపిల్ల గర్వంగా మాట్లాడడం ఏంది? అదే చూపిస్తున్నాడు. అహంకార జీవితం దేనికి సాదృశ్యం అంటే చీన పరంగా చూపిస్తున్నాడు. గొర్రెపిల్ల సాధువుగా ఉండాలి కదా, అది ఘట సర్పం లాగా మాట్లాడుతుందంటే మోసం అన్నట్టే కదా. అహంకారము దేవుడు ఎట్టి పరిస్థితుల్లో సహించాడు. అది ఎందుకంటే ఆయన దృష్టికి హేయమైంది. ఎందుకు చెప్పమంటారా? ఎందుకు నిమిత్తమే గర్వించాలా? ఏ రూపంగా గొప్పతనం లేదు కదా మనం. ఏ రాత్రి కనుమూస్తే అయిపోయి ఫినిష్డ్. నిద్రలో జారుకున్నాక రేపు దినాన్ని లేదనుకో, ఫినిష్ అన్నట్టే కదా లైఫ్. అందు నిమిత్తమే ఎందుకు గర్వించాలా? ఏ ఒక్క గుణగణం అని చెప్పండి గర్వించడానికి వరకు. నేను చెప్పుకుంటా ప్రభావ, నాలో ఒక్క గుణగణం లేదు ప్రభావ గొప్పది, నేను ఎందు నిమిత్తమే గర్వించాలా? ఎందు నిమిత్తమే నేను అతిశయించాలా? ఒకటన్నా స్పెషల్ క్వాలిటీ నాలో అతిశయించడానికి? మంటి పురుగు లాంటి వాళ్ళు మనం, దేనికి పనికిరాని మనుషులని మనం పాపంలో కొట్టుమిట్టాడుతున్నాం. ఆయన మనల్ని రక్షించుకోవడానికి ఈ లోకంలోకి వచ్చి క్రయధనంగా తన ప్రాణాన్ని పెట్టి మనల్ని కొనుక్కున్నాడు. ఏ రూపంగా మనం యోగ్యులం కాము. కేవలము ఆయన కృప, అంటే ఉచితంగా రక్షణ అనుగ్రహించండి. కృప అంటే అర్థం అది. కృప అంటే మన శిక్షణ అతను భరించి మనకు విమోచన ఇవ్వడమే కృప అంటాం అన్నట్టు. కాబట్టి గర్వంగా మాట్లాడే వాళ్ళు, ఇతరులను తక్కువగా మాట్లాడేవారు, ముఖ్యంగా నాకు ఈ చేసి మాట్లాడే వాళ్ళ, ఎందుకంటే ఈ జోక్స్ కట్ చేసినప్పుడు మీరు ఎప్పుడైనా గమనించండి, జోక్ ఎప్పుడు ఒక వ్యక్తి మీద కట్ చేస్తారు. జోక్స్ అంటే ఇతరులు నవ్వుకోవడం కొరకు ఇంకొకరిని బలి చేస్తారు అన్నట్టు. అంటే ఏ జోక్లో చూసినా ఒక వ్యక్తిని కించపరచడం తప్పక ఉంటుంది అన్నట్టు. కాబట్టి దేవుని దృష్టిలో జోక్స్ అసహ్యం. అది టీవీ ప్రోగ్రామ్సే కావచ్చు, స్టేజ్ మీద పర్ఫార్మెన్సెసే కావచ్చు, 2-3 గుంపుల గుమ్మిగూడి మాట్లాడేటప్పుడు ఒకరి గురించి ఇంకొకరి గురించి వ్యతిరేకంగా మాట్లాడి వాడిని చిన్న చూపు చూసి వాడి జీవన విధానం బట్టి వాడి గురించి తక్కువగా చేయడము దేవునికి అసహ్యమైంది. కాబట్టి ఈ 7 గుణాలు ఏం చూడండి. మొదటిది అహంకారము, అహంకారపు చూపులు. రెండవది అబద్ధం ఆడు నాలుక. అబద్ధికుల గురించి కూడా మనం తర్వాత చూస్తాము ఒక 2 వారాల తర్వాత. అబద్ధం ఆడు నాలుక ఆయనకి ఎట్టి పరిస్థితుల్లో ఆయన ఒప్పుకోడు అన్నట్టు, అసహ్యులు. ఎందుకంటే
అసహ్యులు కూడా అబద్ధికులు అని మనం ఇక్కడ చూస్తున్నాం. కానీ అబద్ధికులకు సంబంధించినది వేరేది మళ్ళీ స్పెషల్గా ఉంది. ఆయన తర్వాత చూపిస్తా దీర్ఘంగా. ఈ రోజు మటుకు ఈ అబద్ధం మాట్లాడు నాలుక ఎంత డేంజర్ చెప్పమంటారా? ప్రతిసారి నువ్వు అబద్ధం ఆడినప్పుడు నీ ఆత్మీయ ర్యాంక్ పడిపోతుంది కిందికి. అంటే నువ్వు 10th క్లాస్ నుంచి 9th క్లాస్ పోయినట్టు. మళ్ళీ ఇంకొక అబద్ధం చెప్తే 9th క్లాస్ నుంచి 8th క్లాస్కి పడిపోయినట్లు. ఇప్పుడు చెప్పండి, ఎవరు అబద్ధం ఆడతారు? సేవా పరిచయలో అబద్ధం ఆడితే ఏమవుతుంది తెలుసా? 10th క్లాస్ నుంచి 9th 8th 7th 6th అట్లా వెళ్ళిపోయి కిండర్ గార్డెన్కి వెళ్ళిపోయి మళ్ళా నువ్వు పసిపిల్లలాగా వెళ్ళిపోయి మళ్ళా నీ పుట్టుకకు ముందు నువ్వు ఎక్కడున్నావో అక్కడ పోవాల్సి వస్తుంది. అంటే మరణం. అబద్ధము ఎంత డేంజర్ అంటే అది నీలో ఉన్న ఆ యొక్క మరణపు నియమాలని ఉత్తేజపరుస్తూ ఉంటుంది. కొంతమందికి అబద్ధం ఆడడం సునాయాసం, అదొక అలవాటు కూడా వాళ్ళకి. కాబట్టి అబద్ధము మాట్లాడే వాళ్ళలో నిజాయితీ కనిపించదు ఎట్టి పరిస్థితుల్లో. తర్వాత వారిలో అవినీతి ఏర్పరచుకొని ఉంటుంది. తర్వాత వాళ్ళు మోసపూరితంగా మాట్లాడుతూ ఉంటారు. అబద్ధం ఆడేవాళ్ళు ఏదో రూపంగా తప్పించుకోవాలా, ఏదో రూపంగా పని చేయకుండా ఉండాలా అనేది వాళ్ళ జీవితం అన్నట్టు అబద్ధం ఆడడం. మూడవ గుంపు నిరపరాధులను చంపు చేతులు ఆయనకి అసహ్యమైనవి. నిరపరాధులను చంపు చేతులు. కాబట్టి దేవుని దృష్టిలో నరహత్య బహు భయంకరమైనది. ఆయన దృష్టికి ఏమైంది? ఎందుకు 10 ఆజ్ఞలను మనం చూస్తాం కదా, నరహత్య చేయకూడని. నరహత్య చేయకూడని మోషే ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞలలో ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. కానీ మన ప్రభు చెప్పిండు మత్తయి సువార్తలో చూస్తాం కదా 5వ అధ్యాయంలో, నీ హృదయంలో నువ్వు ద్వేషిస్తే నరహత్య చేసినట్లే. అంటే ద్వేషంతో ఆరంభమవుతుంది హత్య. కాబట్టి ద్వేషిస్తే ఆల్రెడీ నువ్వు నరహంతకుడు ఆలివి. ఇది ఎక్కడుంది? చర్చిలో ఉంది. కాబట్టి నిరపరాధులను చంపు చేతులు ఎక్కడున్నాయి అంటే లోపల ఉన్నాయి. ఇది దేవుడికి ఏమైంది? అసహ్యమైంది. తర్వాత 4వ గుంపు దుష్ట పథకాలు, దుష్ట ప్లాన్స్ ఏమంటాం కదా, దుష్ట పథకాలు అంటాం. యోచించి హృదయం, దుష్ట తలంపులను యోచించి హృదయం ఆయనకి ఇష్టం లేదు. అంటే కీడు చేసేవాళ్ళు కుతంత్రాలు పండడం వీళ్ళ గుణగణం అన్నట్టు. ఎప్పుడు ఏదో ఒక ఇంకా వాళ్ళకి ఇద్దరు కలిస్తే ఇంకా ఆపోజిట్ గా వ్యతిరేకంగా ఒకరి గురించి మాట్లాడుతూ కీడు పంతా ఉంటారు, క్రియలు చేయడానికి. ఇటువంటి దురుద్దేశము కలిగిన వారు దేవునికి ఏమైన వాళ్ళు అని కూడా ఈ వాక్యం హెచ్చరిస్తా ఉంది. 5వదిగా కీడు చేయుటకు త్వరపడి పరిగెత్తు పాదములు ఆయనకి అసహ్యమైనవి. అంటే కీడు చేయాలంటే ఏంటంటే పాపం చేయడానికి వీళ్ళు, అంటే చెడ్డ కార్యాలు చేయడానికి మీరు ఆత్రపడతా ఉంటారు అన్నట్టు, లేక తొందరపాటు ఎక్కువ అన్నట్టు. ఎవరికన్నా వ్యతిరేకంగా చేయాలంటే పరిగెత్తుతా ఉంటారు అన్నట్టు. ఇది దేవునికి ఇష్టం లేదు. ఎందుకంటే మనకి ఎవరు అన్యాయం చేసినా మనం ప్రభుకి అప్పగిస్తాం కదా. పగ తీర్చుకునేట నా పని అన్నాడు. కీడుకి ప్రతి కీడు చేయొద్దు అంటుంది రోమిల రాష్ట్ర పత్రికలు చూస్తాం. కీడుని మేలుతో జయించమంటాడు. అంటే నీకు ఎవరైతే నీకు వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళని మేలుతో జయించాలని దేవుని విధానం అది. బైబిల్ అంతట్లో టిట్ ఫార్ టాట్ అంటాం ఇంగ్లీష్ లో. అది కుదరదు దేవుని దృష్టికి. అంటే కంటికి కన్ను, పన్నికి పన్ను మోసే దర్శనం చెప్పినట్లు నూతన నిబంధన విధానాలలో లేదు. కాబట్టి నువ్వు ఇంకా పాత నిబంధనల విధానాలు పాటిస్తే అది దేవునికి అసహ్యమైంది. తర్వాత లేని వాటిని ఉన్నవన్నట్టు పలుకుట, అంటే అబద్ధ సాక్ష్యం చెప్పుట దేవునికి బహు అసహ్యమైంది. ఎందుకంటే కోర్టులో మనం చూస్తుంటాం అబద్ధ సాక్ష్యాల ద్వారా నిరపరాధులకి శిక్ష పడడము. అది బహు భయంకర. దేవుని దృష్టికి ఎంత అసహ్యం అంటే, ఎందుకు వీళ్ళకి ప్రేమ, జాలి, దయ ఉండదు అన్నట్టు వీళ్ళకి. అందుకు దేవుడికి వీళ్ళట అసహ్యం అన్నట్టు.
ముఖ్యంగా అబద్ధ ప్రచారాలు చేసేవారు. ఇతరులకు ద్రోహం చేయాలని తలపడే, అంటే అదొక తలంపు అన్నట్టు. అబద్ధ సాక్ష్యాలు ఇతరుల మీద పలకడము, ఇతరులకు అన్యాయం చేయడం, వీళ్ళు ఇటువంటి వారు దేవునికి అసహ్యమైన వాళ్ళు, దేవుడికి ఇష్టం లేదు. చివరిగా 7వదిగా జగడంలో పుట్టించేవారు. ఎక్కడ పుడితే సాధారణంగా జగడంలో అంటే అన్నదమ్ముల మధ్యలోనే కదా, కుటుంబంలో జగడంలో పుట్టించేవారు. దేవునికి ఎట్టి పరిస్థితుల్లో నచ్చేది. ఎందుకంటే సహోదరుల మధ్య ఐక్యత, ప్రేమ ఉండాలనేది బైబిల్ హెచ్చరిస్తుంది. కానీ ఆ ఐక్యతని, ప్రేమని చెడగొట్టడానికి దుష్టుడు పన్నాగాలు అంటున్నాడు. దాన్ని వాడేం చేస్తాడు, ఎవరినో ఒకరిని కుటుంబంలో వాడుకుంటా ఉంటున్నాను. ప్రతి కుటుంబంలో ఒకరిని వెళ్ళి ఒకరిని చూపిస్తూ ఉంటాం మనం. అట్లా వాడుకుంటుంటాడు దుష్టుడు. కాబట్టి కుటుంబాలలో కలహాలు, అపవాదములు, తర్వాత గుసగుసలు మాట్లాడుకోవడము, ఒకడున్నప్పుడు సైలెంట్గా ఉండడము, వాడు వెళ్ళిపోయినాక మాట్లాడుకోవడము, వెనకాల ఒక మనిషి వెనకాల మాట్లాడుకోవడం, ఇది విభేదాలు పుట్టించడము, ఇది దేవునికి అసహ్యమైంది. కాబట్టి నీలో ఇటువంటి గుణగణాలు ఒకవేళ ఉంటే ఈ దినము నువ్వు పశ్చాత్తపడాల్సిందే. ప్రభువా, నాలో ఈ గుణగణాలు ఉన్నాయి ప్రభువా, నేను అహంకారంగా ఉన్నాను ప్రభువా, గర్వంగా మాట్లాడతాను ప్రభువా, నేనే కరెక్ట్, తక్కిన వాళ్ళంతా రాంగ్, ఐఎమ్ ఓకే, ద హోల్ వరల్డ్ ఈజ్ నాట్ ఓకే అన్న స్థితిలో నేను ఉన్నాను ప్రభు. కనికరించి క్షమించి ప్రభు ప్రార్థన మనకందరికీ అవసరం ఇది. కాబట్టి క్లుప్తంగా వీటికి సంబంధించిన విషయాలు ఏంటంటే, దేవుని దృష్టిలో ఇవన్నీ ఏమైనాయని మనకు తెలుసు, కానీ వీటిని విడిచిపెట్టడము దేవునికి ఇష్టమైంది కదా, పరిశుద్ధ మార్గం అన్నట్టు. వాటిని విడిచిపెట్టడం, వాటిని విడిచిపెట్టాలా అంటే మళ్ళీ ఖచ్చితంగా కొన్ని విషయాలు నేర్చుకోవాలి కదా. దేవుడు అసహించుకునే వాటిని విడిచిపెడితే దేవుడు మెచ్చుకుంటాడా లేదా? పరిశుద్ధమైన జీవితాన్ని నువ్వు స్వీకరించి ఆయన ప్రణాళిక ప్రకారంగా ఆయన ఉద్దేశాలకి తగినట్లు నువ్వు జీవిస్తే దేవుడు నిన్ను మెచ్చుకుంటాడా లేదా అనేది జవాబు ఇవ్వాల్సిన ప్రశ్న. ఒక్క నిమిషం. కాబట్టి కొన్ని సలహాలు లేక సొల్యూషన్స్, దేవుడు అసహించుకునే వాటిని మనము కూడా ద్వేషించాలా. పాయింట్ నెంబర్ 1, దేవుడు దేన్ని అసహిస్తాడో మనం కూడా వాటిని అసహించాలా. అంటే అప్పుడు నువ్వు దేవుని పక్షంగా ఉన్నట్లు, దేవుడు నీలో ఉన్నట్టు, నీవు దేవునిలో ఉన్నట్టు. చూడండి, సామెతల గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనంలో, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకున్నట్టయే. కాబట్టి ఈ 7 గుణగణాలు ఎవరిలో ఉండవు? దేవుడు అంటే భయము, భక్తి కలిగిన వారు. తర్వాత చెడుతనంను అసహించుకునేవాళ్ళు. అది ఇక్కడ వరకు బోధం పలాని పని చేద్దామంటే నేను ఎట్టి బస్సులో రాను. కాబట్టి గర్వము, అహంకారము, ఈ దుర్మార్గంగా జీవించడము, కుటిల వచనాలు పలకడము, ఇవన్నీ దేవుని దృష్టికి అసహ్యమని వాక్యం చెప్తుంది. మరోసారి చూడండి, సామెతల గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనంలో, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకున్నట్టయే. గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిల వచనములు నాకు అసహ్యములు. ఎన్ని అసహ్యాలు ఉన్నాయి చూడండి. కుటిలంగా ప్రవర్తించడము, ఒకరికి వ్యతిరేకంగా మాట్లాడడము, దుర్మార్గంగా జీవించడము, ఇవన్నీ. కాబట్టి ఈ వాక్యము మనకి సహాయపడాల. దేవుని పట్ల మనకు భయభక్తులు, ఆయన దృష్టిలో అసకరమైనవి, పాపభరితమైన పద్ధతులను మనం తృణీకరించాలి, లేక తిరస్కరించాలి, రిజెక్ట్ చేయాలి. అప్పుడే మనల్ని ఆయన వాక్యం నడిపిస్తూ ఉంటుంది. 2వది, మీ మనస్సు నూతన పరచబడటం ద్వారా రూపాంతరము చెందడం. కాబట్టి అక్కడ మనం నేర్చుకున్నది ఏంది? ఈ లోక మర్యాదని పాటించదు, అనుసరించదు, ఎట్టి పరిస్థితుల్లో సమాధాన పడద్దు దాంతో. దాన్ని మనం అసహించుకోవాలా. ఎట్టి బస్లో ఈ లోక మర్యాదని మనము పాటించద్దు. తర్వాత ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమైన దేవుని చిత్తాన్ని మనం తెలుసుకొని పరిశీలించాలా, పరీక్షించాలా. దాని తర్వాత మన మనసు మారాలా నూతనంగా. దాని తర్వాత రూపాంతరం పొందాలి. ఆ 4 దశలు జ్ఞాపకం చేసుకోవాలి మనం. తర్వాత తన వాక్యం ద్వారా మన ఆలోచనను మార్చుకోవాలా. అందుకు వాక్యాన్ని ఎక్కువ ధ్యానిస్తూ ఉంటే ఏంటంటే, అది నీ హృదయలకి వాక్యం నాటబడ్డప్పుడు ఏమవుతుందంటే
నీ మనసు మారిపోతా ఉంటుంది. వాక్యంలో అంత పవర్ ఉంది అన్నట్టు, నీ జీవితాన్ని సంపూర్ణంగా మార్చేది. కాబట్టి వీటిని మనము మొదటిదిగా దేవుడు అసహించుకునే వాటిని మనం కూడా అసహించుకోవాలా. రెండవది మీ మనసు నూతన పరచబడుట ద్వారా రూపాంతరం పొందుట. మూడవది అపవిత్రత నుండి మనము పరిశుద్ధపరచుకోవడం. అది మనకు సాధ్యం కాదు, కాబట్టి అది దేవుని వాక్యం ద్వారానే సాధ్యం అని చూడండి. ఒకసారి కొరింథీయులు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 1వ వచనంలో, దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనొచ్చు, శరీరం ఆత్మకును కలిగిన సమస్త కల్మషం నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాము. కాబట్టి మనం పవిత్రులుగా చేసుకోవాలంట. దేవుడు ఎట్లా చేస్తాడు? ఆయన ఆల్రెడీ వాక్యం ఇచ్చేసిండు. ఈ వాక్యం ప్రకారంగా నువ్వు పాటించు, నీ నోటి ద్వారా ఒప్పుకో, నీ క్రియలు మార్చుకో. అది ఎట్లా సాధ్యము? దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలా. తర్వాత శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషమును మనల్ని మనం పవిత్రులు పరచుకోవాలి. ఇట్లా కౌంట్ చేసుకుంటుంటే ఇవన్నీ మన మైండ్లో కూర్చుంటాయి. దాని తర్వాత నెంబర్ వేసినప్పుడు అవన్నీ నీలో నాటుకుంటాయి. నెక్స్ట్ టైం నీకు ఎటువంటి పరిస్థితి వచ్చినా ఈ వాక్యము నీ ఎదుట నిలబడుతుంది. అప్పుడు నువ్వు పాపం చేయవన్నట్టు. కాబట్టి నీలో ఒకవేళ హేయమైన అలవాట్లు ఏమైనా ఉంటే వాటి మీద విజయం పొందడం నేర్చుకోవాలి. పశ్చాత్తపడాల, ప్రభువా నేను ఎందుకు ఈ హేయమైన క్రియ మీద విజయం పొందలేకపోతున్నాను, ఈ అపవిత్రమైన జీవితం మీద ఎందుకు విజయం పొందలేకపోతున్నాను ప్రభువా, నీ సహాయం నాకు దయచేయి ప్రభువా. పరిశుద్ధాత్మ దేవ నన్ను నడిపించు నాయన, ఈ అపవిత్రమైన అలవాట్ల నుంచి నాకు విడుదల కల్పించి, అది ఎటువంటి అపవిత్రమైందైనా కానీ వాటి నుంచి నేను విడుదల పొందాల్సిందే ఈ దినం. అదొక సవాల్ అందరికీ. లేకపోతే దీర్ఘాయువు పోగొట్టుకుంటావు. పరిశుద్ధతని వెంబడించాలా, నీ శరీరాన్ని గాయపరచుకోవద్దు అన్నది వాక్యం. దేవునికి అసహ్యం అది కూడా. 4వదిగా చూడండి, ఆత్మానుసారంగా నడుచుకోవడం. గళితీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో ఏముందంటే, ఆత్మానుసారంగా నడుచుకోండి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చారు. కాబట్టి పరిశుద్ధాత్మ అభిషేకం మనకు అవసరం. పరిశుద్ధాత్మ దేవ నాలోకి రా, ఇదిని నేను ఆహ్వానిస్తున్నా, నాకు ఆదరణ దయచే, నాకు సమాధానం దయచే, నన్ను బలపరచు, ఈ యొక్క శారీరకమైన జీవితం మీద నాకు విజయం అనుగ్రహించు అన్న ప్రార్థన మనకు అవసరం. కాబట్టి ఆత్మానుసారంగా నడుచుకుంటే నువ్వు శరీరేచ్ఛలను నెరవేర్చవు. కాబట్టి దేవుడు ఆదరించుకునే పనులను లేక కోరికల్లాగా తీర్చుకోవడం, వాటిని ఎట్లా నువ్వు జయించాలా అంటే పరిశుద్ధాత్మ ద్వారానే, ఇంకా వేరే మార్గం లేదు. పరిశుద్ధాత్మ మీకు శక్తిని అనుగ్రహించబడుతుంది. కాబట్టి పాపం నువ్వు అసహించుకుంటావు. 5వదిగా మిమ్మల్ని మీరు పవిత్రంగా ఉంచుకోవడము బహు ప్రాముఖ్యమైంది. యవనస్తులు చూడండి, మీకు తెలిసి కీర్తనల గ్రంథం 119 అధ్యాయం 11వ వచనం మనం చూస్తాం కదా, 9-11 నుంచి. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధీకరించుకుందరు, నీ వాక్యంను బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకున్నట్టు చేతనే కదా. జాగ్రత్తగా చూడాల వాక్యాన్ని, ధ్యానించిన నెమరు వేసిన ఈరోజు చిన్నప్పటి నుంచి చదువుతున్న వాక్యాలే కదా ఇవన్నీ. కీర్తన గ్రంథము 23వ అధ్యాయాన్ని తిరిగి 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 చదువుతూనే ఉన్నాను. ప్రతి వచనం తిరిగి తిరిగి చదువుతున్నా. సండే స్కూల్లో చదివిందే 50 సంవత్సరాల క్రితము, ఇప్పుడు మళ్ళీ తిరిగి తిరిగి చదువుతూనే ఉన్నాం. ఈరోజు సాయంత్రం అంతా అదే చదువుతాను నేను. 23వ అధ్యాయమే ధ్యానిస్తున్నాను. చిరకాలమైన యెహోవా మందిరంలో నివసించేదని, అది ఎంత ధైర్యం, ఎంత గంభీరమైన వాగ్దానం మనకి. కాబట్టి కీర్తనకారుడు చెప్తున్నాడు, యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందరు, నీ వాక్యముని బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్నట్టు చేస్తేనే కదా. నీ ఎంత నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. ఇప్పుడు అర్థమవుతుందా? ఎవరు పాపం చేస్తారు? వాక్యం లేనివారు, వాక్యం చదవని వారు. దేవుని వాక్యము మన హృదయాల్లో ఉన్నప్పుడు మన జీవితాలు కాపాడబడుతూ ఉంటాయి. ఆయనకి అసంతృప్తి కలిగించే
ఏ పద్ధతులైనా మనలో ఉండకుండా బహు దూరంగా అవి వెళ్ళిపోవడానికి అవకాశం ఇస్తూ ఉంటాయి. కాబట్టి ఏమైనా అలవాట్లను జయించాలంటే అనేకమైన విధాలుగా మనం చూస్తూ ఉంటాము. ఈ రోజుకి టైం 9:40 9:50 అయిపోయింది. కాబట్టి ఇక్కడికి నేను వాక్యాన్ని ముగించలేను. ఎందుకంటే ఏమైన విషయాలు మరి అనేకమైన ఉన్నాయి. ముఖ్యంగా ప్రవచనాత్మకమైనవి. ఇంతవరకు మనము వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఏమైనాయే చూస్తా ఉన్నాము. ఈ అలవాట్లను ఎట్లా విజయం పొందాలా అనేది మనం చూస్తున్నాము. వచ్చే వారము ప్రవచనాత్మకమైన విషయాలు ఏమైన వాటికి సంబంధించి చూపించబోతున్నాను. ఇది మొత్తం చర్చికి సంబంధించింది. ప్రపంచమంతటా చర్చికి సంబంధించిన ఏమైన వాక్యం అది. దానియేలు గ్రంథంలోని ప్రవచనాలు మనం వచ్చేవారం చూడబోతున్నాము. అంతవరకు దేవుడు తన కృపలో మనం అందరినీ కాచి కాపాడాలా, ప్రతి ఒక్కరిని స్వస్థపరచాలా. ముఖ్యంగా మనం అందరం ఈ వాక్యాన్ని పాటించాలా. రేపటి దినం నుంచి పాటించడం నేర్చుకుందాం. దాని తర్వాత సాక్ష్యాలు పంచుకోవడానికి నేర్చుకుందాం. అటు కృప ప్రభు మనకు అందరికీ అనుగ్రహించాలనేసి ప్రార్థిస్తాం. పరిశుద్ధుడవగు తండ్రి, సర్వోన్నతుడగు దేవ, మీకు వందనాలు కృతజ్ఞతలైనా. దేవ, మీకు హేయమైన వాళ్ళు లేక అసహ్యమైన వాళ్ళు ఎవరనే విషయాన్ని దినం మాత్రం చూపించినందుకు మీకు ఎంతో వందనాలు ప్రభా. అయినా మిమ్మల్ని ప్రేమించలాగన, మీ యొక్క వాక్యానికి తగినట్లు జీవించలాగన మమ్మల్ని అందరినీ నడిపించండి. సాయంత్రం సమయంలో తండ్రి ప్రభా, అవి ఏవనేది మీరు చూపిస్తున్నారు తండ్రి. ఏమైనవి 7 అన్న విషయాలు జ్ఞాపకం చేస్తున్నారు తండ్రి. ఆ 7 గుణగణాలు మాలో లేకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాం. అందుకు మీ యొక్క పరిశుధాత్మ నడిపింపు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ప్రభా, ప్రవచనాత్మకమైన విషయాల గురించి మేము దాన్ని ఆశపడుతుండగా మీ యొక్క పరిశుధాత్మ నడిపింపు మాకు అనుగ్రహించండి. ఈ రాత్రి మంచి ధర ఇచ్చండి. వేకులు లేసి మీ మనసు తెచ్చాలన్న సహాయపడమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, సమాధానం, నడిపింపు మనందరికీ సదాకాలం తోడైనగాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గుడ్ నైట్. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ప్రైజ్ ది లార్డ్ అందరికీ.